హలో ఫ్రెండ్స్, ఈరోజు బచ్చల కూర వచ్చిందండి. కోస్తున్నాను. ముందు కింద తీసేస్తున్నాను లీవ్స్ కొన్ని. తోటకూర కూడా రెడీ అయింది, కోసేస్తున్నాను. ముందుగండి చాలా బాగా వస్తుంది కోసిన కొద్దీ. ఇంక ఇక్కడ ఉంది, ఇటువైపు కొద్దిగా వచ్చింది. కోస్తేనే మళ్ళీ చాలా బాగా వచ్చింది. కింద గుబురుగా లేకుండా ముందు కింద తీసేస్తున్నాను. రెడ్ బచ్చలి, వైట్ బచ్చలు తక్కువ వచ్చింది, ఇదే ఎక్కువగా వచ్చింది. రెడ్ బచ్చలు ఎక్కువ వచ్చింది. ఇదిగోండి ఇటువైపు కొద్దిగా ఉంది. ఇంకా దీని చిగురులు తుంపేస్తున్నాను. సైడ్కి ఇంకా ఎక్కువ వచ్చినాయి బ్రాంచెస్. ఇది క్రీపర్ కదా, చాలా బాగా వస్తుంది. ఇటువైపు ఉంది ఇంకా కొంచెం, ఇక్కడ కూడా కోసేస్తున్నాను. ఇదిగోండి ఇంక కొంచెం ఉంది ఇక్కడ, ఇది కూడా కోసేస్తున్నాను. చాలా వచ్చింది. ఇది కూడా తీసేస్తున్నాను, ఇటువైపు కూడా. ఇదిగోండి పెద్ద పెద్ద లీవ్స్ వచ్చినాయి ఇక్కడ పైన. తమలపాకు అంత ఉన్నాయి, ఒక లీఫ్ పెద్ద పెద్దగా. వైట్ బచ్చలు కూడా ఇంకా పెద్దగా వచ్చినాయి లీవ్స్. వీటికన్నా ఇంకా వెడల్పు వచ్చినాయి, అవి రౌండ్గా ఇంకా పెద్ద పెద్ద లీవ్స్ వచ్చినాయి. వర్షాలు పడుతున్నాయి కదా, చాలా బాగా వస్తుంది. ఆకుకూరల్లో ఇది దొరకట్లేదు మార్కెట్లో బచ్చలి. ఇలా ఒక మొక్క ఉంటే చాలు. ఇది కొంచెం నలిగినట్టు అయింది, తీసేసాను. ఇలా కోస్తుంటే ఇరిగినట్టుంది. ఎందుకండి ఇటువైపు ఉంది, ఇంకా కొంచెం కోసేస్తున్నాను. చాలా వరకు తీసేసాను. మిడిల్లో ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద లిప్స్, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇంకోండి పైకి వెళ్తుంది చెట్టు బాగా. సపోర్ట్గా కొంచెం ఒక కర్ర పెట్టాను, లేదా పడిపోతుంది. ఎందుకండి ఇంక ఇటువైపు కొద్దిగా ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను. చాలా వరకు కోసేసాను. 2 ప్లేట్లు వచ్చేసింది, చాలా ఎక్కువే వచ్చింది. ఎందుకండి బాగా లేతగా ఉంది. లేతదే బాగుంటుంది, ముదిరిపోయింది బాగుండదు. అందుకే ముందే కోసేస్తున్నాను, లేతగా ఉన్నప్పుడే. తోటకూర అయినా లేతే బాగుంటుంది. తోటకూర కూడా చాలా ఎక్కువే కోసాను. ఎందుకండి టెర్రస్ పైన తోటకూర వచ్చింది కుండీలో. ముదిరిపోతుంది చిన్న చిన్నవి, అందుకని కొన్ని కట్ చేసేస్తున్నాను. తోటకూర కింద మళ్ళీ కొమ్మలు వస్తాయి, చిగురు వస్తుంది. 2 లీవ్స్ ఉంచి ఇట్లా కింద తీసేస్తున్నాను. ఆ లీవ్స్ దగ్గర మళ్ళీ వస్తాయి. ఇలా అయితే ఇంకా సీడ్ ఎక్కువ వేయక్కర్లేదు, ఇలా వస్తూనే ఉంటాయి, కోసుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఉంది తోటకూర, ఇందులో కూడా అలాగే తీసేస్తున్నాను. దీనికి టమాటా మొక్క ఒకటి వచ్చింది పక్కనే, ఎదుగుతుంది దీని సపోర్ట్తో. సో కొద్దిగా తుంపేస్తున్నాను. బెండ మొక్కలు బాగా వచ్చినాయి వర్షం పడినాక.
ఇదిగోండి ఇక్కడ గ్రో బ్యాగ్లో వేసాను కదా, ఇదిగోండి ఇక్కడ బీరకాయ స్టార్ట్ అయింది. ఇదిగోండి బీరకాయ పడింది. పాలినేషన్ చేశాను, హ్యాండ్ పాలినేషను. టెర్రస్ పైన హనీబీస్ ఎక్కువ రావు కదా, ఈవినింగ్ టైంలో వస్తాయి ఫ్లవర్స్. ఇదిగోండి ఒక బెండకాయ వచ్చింది. ఇక్కడ కొంచెం తోటకూర కోసాను. ఇక్కడ కూడా తోటకూర మొక్క ఉంది, దీన్ని కూడా కోస్తున్నాను. బంతి మొక్క వచ్చింది. వర్షం పడినాక బంతి మొక్కలు చాలా బాగా వస్తున్నాయి. కొమ్మలు తీసేసి పెడితే చాలు, నారు పైపైన వచ్చేస్తాయి, త్వరగా వస్తాయి ఫ్లవర్స్. నారు పోస్తే లేట్గా వస్తాయి, ఇలా కొమ్మలతో వచ్చినాయి త్వరగా వస్తాయి ఫ్లవర్స్. ఎందుకంటే ఎంత బాగా వచ్చిందో చూడండి తోటకూర, లేతగా ఉంది బకెట్లో. ఇక్కడ వంగ మొక్కలు వచ్చినాయి, ఇక్కడ కొద్దిగా కోసేసాను. తోటకూర ఇంకా కోస్తున్నాను, లేతదంతా. 2 లీవ్స్ ఉంచేసి ఇక్కడ తుంపేస్తున్నాను. ఇందులో తోటకూర చాలా బాగా వచ్చింది. బీర మొక్కలు పెట్టాను, బీరకాయ కూడా పడింది, పెద్దదవుతుంది. చిక్కుడు కూడా పడింది. చిక్కుడు ఇప్పుడు ఎక్కువ పెట్టను, మొక్కలు ఎదిగిపోతాయి. ఇప్పుడు పెట్టను, ఇంకా 2 నెలలకి పెడతాను చిక్కుడు. ఇదిగోండి ఇక్కడ తోటకూర ఉంది, ఇది కూడా తీసేస్తున్నాను. ఆ బీర మొక్క దీని సపోర్ట్తో వెళ్తుంది, అందుకని అది ఉంచేసాను. ఇక్కడ కూడా ఉంది బీర మొక్క, దోస మొక్క, కుకుంబర్ సీడ్స్ కూడా పెట్టాను. రెడ్ తోటకూర సీడ్స్ కూడా వేశాను, ఇంకా అవి రాలేదు. ఇది బాగా వచ్చింది. ఆ చిన్న డబ్బాలో చూడండి టేబుల్ రోజెస్ ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చినాయి. చిన్న చిన్న డబ్బాలో కూడా బాగా వస్తాయి టేబుల్ రోజెస్, కొంచెం మట్టి ఉంటే చాలు. ఇటువైపు కోసేస్తున్నాను, బాగా ఎదిగింది, లేతగా ఉంది. ఇది కాకర మొక్క, ఇదిగోండి కాకర సీడ్ పడి వచ్చేసింది. ఇక్కడ మిర్చీలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి, ఇంకా మిర్చీలు వస్తాయి. ఇక ఇప్పుడు నిలబడి ఎండలకి అన్నీ రాలిపోయినాయి. 1 ఇయర్ మొక్క, ఇంకా అలా ఉంచేసాను వస్తున్నాయని. ఇంకా తోటకూర కొద్దిగా తీస్తున్నాను. ఇదిగోండి బకెట్లో ఇంకా తీస్తున్నాను. ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయి, అందుకని చాలా స్లోగా తీస్తున్నాను, అవి వచ్చేస్తాయని. తోటకూర ఉండటం వల్ల ఇటు సపోర్ట్తో వంగ మొక్కలు కొంచెం హైట్ అయినాయి. నారు పోసాను, వంగనారు. ముదిరిపోయిన వంకాయ ఉంచేసాను, దాన్ని తీసి పోసాను, వచ్చేసినాయి. ఇంకొంచెం ఎదిగినాక వంగనారు కూడా పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇంక పెట్టేయచ్చు, బాగా వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే ఒకటి లాగేసాను, కొంచెం ఇవి తీసేస్తే నెక్స్ట్ మొక్కలు బాగా ఎదుగుతాయని. ఇంకొంచెం ఎదిగినాక అది తీస్తాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది తోటకూర. 2 లీవ్స్ ఉంచేసి కట్ చేసేసాను. ఇక్కడ ఒక తోటకూర మొక్క ఉంది. బెండ మొక్కలు బాగా వచ్చినాయి వర్షం పడినాక. ఇందులో చుక్కకూర మొక్కలు ఎక్కువ వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ పాలకూర పడిపోతుంది కింద, 2 లీవ్స్ తీసేసాను. ఇదిగోండి ఇక్కడ చుక్కకూర చాలా బాగా వచ్చింది. ఇది మొత్తం చుక్కకూరేను. ఇక్కడ ఉంది తోటకూర ఈ చిన్న డబ్బాలో. ఇదిగోండి దొండ మొక్క, బీర మొక్క, కొంచెం ఈ తాడు సపోర్ట్ ఇచ్చి వెళ్తున్నాయి. ఇక్కడ తోటకూర ఉంది. ఇది ఆయిల్ టిన్ చిన్న డబ్బాలో. ఇక్కడ కూడా వంగనారు పోసాను. ఈ తోటకూర మొక్క దగ్గరే వంగనారు కూడా వచ్చేసింది. ఇక్కడ తోటకూర తీస్తున్నాను. ఒక్క మొక్క చాలా బాగా వస్తుంది కోసిన కొద్దీ. గ్రీన్గా బాగుంది కదా తోటకూర. తోటకూర ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకొంచెం తీస్తున్నాను, గుబురుగా ఉందని. బాగా ఒత్తుగానే ఉంది. ఇలా వేసుకుంటే ఒకదానికి ఒకటి సపోర్ట్గా బాగా వస్తాయి. ఒకటి అర అయితే ఇంకా సరిగా రావు, అవి పడిపోతూ ఉంటాయి, మొలవను సరిగా.
ఇలా వేస్తేనే చాలా బాగా వస్తాయి. ఇంకా చిన్న చిన్న మొక్కలు పెద్దవి అవుతాయి అని ఇంక ఇవి కొన్ని తీసేసాను, కట్ చేశాను. హెయిర్ వెళ్తుంది కదా. ఇటువైపు కూడా కోస్తున్నాను. ఇదిగోండి తోటకూర వచ్చింది. ఇక్కడ చుక్కకూర చూడండి, బకెట్ అంతా వెళ్ళిపోయింది. ఇది ఒకటే మొక్క ఎంత బాగా వచ్చింది. ఇక్కడ కూడా తోటకూర వచ్చింది. దీన్ని కూడా కట్ చేస్తున్నాను, ముదిరిపోతుంది. ఇది కూడా ఇంతకుముందు కట్ చేసిన మొక్కేను, మళ్ళీ చిగురు వచ్చింది. ఈ రోజెస్ బాగున్నాయి కదా. ఇందులో కూడా తోటకూర వచ్చింది, చిన్న డబ్బాలో కూడా, కానీ కొంచెం లేతగా ఉంది. కొద్దిగా ఎదిగినాక కోసేస్తాను. ఇది ఇదిగోండి హ్యాంగింగ్ పార్ట్లో బీరకాయ పెద్దదైంది. హ్యాంగింగ్ పాట్ దగ్గర కింద గ్రో బ్యాగ్లో పెట్టాను దీని మొక్కని. చాలా బాగా వచ్చింది కదా బీరకాయ. ఇదిగోండి పాలకూర వచ్చింది. చూడండి చుట్టూ స్టార్లో ఎంత బాగా వచ్చిందో, ఒక ఫ్లవర్ లాగా. చాలా టైమ్స్ కోసాను, చాలా బాగా వస్తుంది. ఇది చిన్న డబ్బా, వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బా. ఇది వేస్ట్గా పడేయకుండా ఇందులో కొంచెం మట్టి పోసేసి కిచెన్ వేస్ట్ వేసి పెట్టాను. ఒక్క సీడ్ ఎంత బాగా వస్తుందో చూడండి పాలకూర. చాలా టైమ్స్ కోసాను, సమ్మర్లో కూడా. ఆకుకూరలు సమ్మర్లో కూడా చాలా బాగా వచ్చినాయి. ఈ సీడు తోటకూర కానీ ఏవైనా సరే సీడ్ వేసినప్పుడు వర్షాల టైం కదా, ఇప్పుడు వర్షాలు పడకుండా కొంచెం పక్కకు పెట్టేసుకోవాలి. వర్షాలు పడితే రావు. కొంచెం మొక్కలు ఎదిగినాక వర్షంలో పెట్టినా ఏం కాదు, కానీ స్టార్టింగ్ అయితే పెట్టొద్దు. సైడ్కి పెట్టేస్తాను వర్షం పడకుండా. డ్రై అయిపోకుండా చూసుకుంటూ ఉండాలి. లైట్గా వాటర్ స్ప్రే చేయాలి. చాలా బాగా వస్తాయి ఆకుకూరలు. ఇదిగోండి ఇక్కడ దొండ మొక్క పెట్టాను, ఎంత బాగా వస్తుందో చూడండి. లాస్ట్ ఇయర్ కటింగ్ చేశాను, కాయలు రానివ్వలేదు. మొక్క ఎదిగింది, ఇంక ఇప్పుడు రానిస్తున్నాను. ఇక్కడ తోటకూర వచ్చింది, కొంచెం తీస్తున్నాను. చాలా ఎక్కువగా ఉంది కదా, చాలా లేతగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా కొద్దిగా పుదీనా కోస్తున్నాను. చిన్న కొమ్మ పెట్టాను, పుదీనా చాలా బాగా వచ్చింది హ్యాంగింగ్ పాట్లో. ఇలా మనం పైన చిగురు తీస్తూ ఉంటే సైడ్కి చాలా ఎక్కువ వస్తుంది. బీరకాయ బాగుంది కదా. నెక్స్ట్ వీడియోకి బీరకాయ కోసేస్తాను, రెడీ అవుతుంది. ఇది కోస్తేనే నెక్స్ట్ ఇంకా కాయలు స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి తోటకూర చాలా ఎక్కువ వచ్చింది, లేతగా చాలా బాగుంది. ఇంత కోసాను తోటకూర ఈరోజు. కావాల్సిన వరకు కోసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రెష్గా కోసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఈరోజు ఎల్లో ఫ్లవర్ వచ్చింది. ఇదిగోండి ఈ ఫ్లవర్ వచ్చింది ఈరోజు, బాగుంది కదా. ఇదిగోండి కొన్ని బంతి పువ్వులు వచ్చినాయి ఈరోజు. కొమ్మలు పెట్టినా వచ్చేస్తుంది. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి. రోజ్ వచ్చింది, పింక్ రోజ్ వచ్చింది, బాగుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,